పల్లవారుణపాణి పంకజ సంగి వేణురబాకులం ఫుల్లపాటల పాటలీ పరివాది పాద సరోరుహం ఉల్లసన్మధురాధరద్యుతి మంజరీ సరసాననం వల్లభీ కుచకుంభ కుంకుమ పంకిలం ప్రభుమాశ్రయే. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నుండి ఒక కొత్త కావ్యం మీద మన యొక్క విశ్లేషణ ప్రారంభిద్దాం. గుర్రం జాషువా గారు, ఆయన గురించి తెలియనటువంటి తెలుగు సాహిత్యాభిమాని కానీ సాహితీవేత్త కానీ లేరు. గుర్రం జాషువా గారంటే అతను ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. అతను తన గురించి చెప్పాలి అంటే చాలా ఉంటుంది. సామాజికమైనటువంటి వివక్షను ఎంతో అనుభవించేసినటువంటి మహాకవి ఆయన. తన యొక్క కవిత్వంలో సామాజికమైనటువంటి రుగ్మతలను ఎలా ఖండించారు అనేది అడుగడుగునా కనబడుతూనే ఉంటుంది. ఆధునిక యుగంలో ప్రాచీన కవిత్వాన్ని ఆలంబనగా చేసుకొని సమాజంలో ఉండేటువంటి దుర్మార్గపు పోకడలను ఎత్తి చూపించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఆధునిక కవులలో గొప్ప కవులను ఒక లిస్టుగా కానీ పేర్కొనే మాట అయితే అందులో మొట్టమొదట పేర్కొనదగినటువంటి మహాకవి ఎవరు అంటే గుర్రం జాషువా గారే. గుర్రం జాషువాని అతనిని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దురదృష్టవంతుల కింద లెక్క. గుర్రం జాషువా గారి యొక్క రచనలు, వాటిలో ప్రతి పద్యము కూడా హైలైటే. ఈ పద్యము నాసిరకంగా ఉంది అని వేలెత్తి చూపించడానికి ఒక్కటి కూడా కనిపించదు. జాషువా గారి యొక్క కవితా శైలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని చూపించుకుంటూ ఉంటుంది. మహాకవుల యొక్క లక్షణం అలా ఉంటుంది. ఒక కవికి ఈ శైలి అనేటువంటిది అంతమంది కవులకు ఉండవు. ఒక స్థాయి దాటినటువంటి కవులకు మాత్రమే అలాంటిది ఉంటుంది. అందులో జాషువా గారు ఒక ఆయన. గుర్రం జాషువా గారి రచనలో అగ్రగణ్యమైనటువంటిది పిరదౌసి అనేటువంటి ఒక కావ్యం. గుర్రం జాషువా గారి ఖండకావ్యాలు చాలా ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. అయితే పూర్తి కావ్యాల దగ్గరకు వచ్చేమాట అయితే పిరదౌసి అనే కావ్యము, గబ్బిలము, ముంతాజు మహలు ఇలాంటివి చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. ఈ పిరదౌసి కావ్యం దగ్గరకు వచ్చేమాట అయితే ఇందులో ఇతివృత్తం సుమారుగా 1200 సంవత్సరాల క్రిందట భారతదేశంలో జరిగినటువంటిది. భారతదేశం మీద ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి గజనీ మహమ్మద్ 18 సార్లు దండయాత్రలు చేశాడు. దండయాత్రలు చేసి దేశంలో ఉండేటువంటి అపారమైన సంపదను కొల్లగొట్టి పట్టుకుపోయాడు. అంతవరకు ఒక లెవెల్. అది అలా ఉండగా భారతదేశంలో ఉండేటువంటి హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేకుండా చేద్దామని చెప్పి చాలా విధ్వంసం చేశాడు మన దేవాలయాలను. ఆఖరికి 18 సార్లు దండయాత్రలు చేసి దోచుకోగలిగినంత దోచుకుని ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళిపోయాడు. అక్కడ తన రాజ్యపాలన సాగిస్తున్నాడు. ఒకసారి తన యొక్క రాజ్యపాలన ఎంత గొప్పగా ఉన్నది అన్నది తన పూర్వ మహారాజుల యొక్క చరిత్ర ఎంత గొప్పది అనేది ఆ కాలంలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తరువాతి తరాలకు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక్క కావ్య నిర్మాణం మాత్రమే దానికి సాధ్యమైనటువంటిది. అంటే మహారాజు యొక్క చరిత్రని ఒక కావ్యంలో కానీ బంధించే మాట అయితే కావ్యం అనేది సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఉండేటువంటి మాన్యుమెంట్. అందులో మహారాజు గారు ఉంటారు. అందువలన తను ఆలోచించి నిండు కొలువు తీర్చి కొలువులో ఉండేటువంటి పెద్దలను సలహా అడిగాడు. కావ్య నిర్మాణము మా వంశీకుల యొక్క చరిత్రను ఉద్దేశించి రాయవలసిందిగా కోరితే ఇక్కడ ఎవరికీ సాధ్యం కాదు. పిరదౌసి అనేటువంటి మహాకవి మన రాజ్యంలోనే ఉన్నారు, అతనిని పిలిపించండి, అతను ఒక్కడు చేసి పెట్టగలడు అంటే పిరదౌసి మహాకవిని పిలిపించారు. నిండు కొలువుతోటి మళ్ళీ ఆ మహాకవిని సత్కరించారు. తన యొక్క కోరికని గజనీ మహమ్మద్ వెల్లడించాడు. చాలా ఆనందపడ్డాడు పిరదౌసి. పిరదౌసి అనే కవి
కవిత్వ పరంగా అయితే అగ్రగణ్యుడు, ఆర్థిక పరంగా అయితే చాలా అట్టడుగు మనిషి. కవికి డబ్బులు ఏమిటి, చాలా బేదతనాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి కవి పిరదౌసి. ఎప్పుడైతే సాక్షాత్తు చక్రవర్తి తనని ఆహ్వానించి కావ్యం వ్రాయిమా మా పూర్వ మహారాజుల యొక్క చరిత్రని అని అంటే, అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. మంచి ఆనందంగా సరే రాశాడు. ఆ తర్వాత ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తాడు ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి. ఆ ప్రతిజ్ఞని చిట్టకి వరకు నిలుపుకోలేకపోతాడు. పిరదౌసి కవి అర్ధాంతరంగా వార్ధక్యంలో కాలం చేస్తాడు. అప్పటికి కానీ జ్ఞానోదయం అవ్వలేదు ఈ గజనీ మహమ్మద్కి. తర్వాత ఎంతో పశ్చాత్తాపం చెందుతాడు. అది ఇందులో ఉండేటువంటి ఇతివృత్తం. ఎంత కరుణ రసాత్మకంగా ఈ పిరదౌసి కావ్యాన్ని గుర్రం జాషువా గారు తీర్చిదిద్దారంటే, కరడుగట్టినటువంటి గుండెకాయ ఉండే మనిషి అయినా సరే ఈ కావ్యాన్ని చదివితే వలవల కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత కరుణ రసాన్ని ఒలకబోసారన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్యాన్ని చక్కగా తెలిసినంత మట్టుకు చూద్దాం. మును గజనీ మహమ్మదుడు అభూత పరాక్రమశాలి, వీరవాహినుల బలంబుతో 18 మారులు కత్తి దూసి, చిక్కని రుధిరంబులో భరతఖండమునార్ద్రమునర్చి, సోమనాథుని పెకలించి గై కొనియే 9 వన్నెల రత్నరాసులన్. గజనీ మహమ్మద్ అనేటువంటి అపారమైన పరాక్రమ సంపద కలిగినటువంటి చక్రవర్తి తన యొక్క సైన్య బలం అంతటితోటి కలిసి భారతదేశం మీద 18 మారులు కత్తి దూసి 18 సార్లు దండయాత్రలు చేసి ఎంతో విధ్వంసం చేసి కొన్ని వేల మంది భారతీయులను సంహరించి ఆ రక్తంలోని భారతదేశాన్ని బాగా తడి చేసేసి చిట్ట చివరికి మన సోమనాథ దేవాలయం, గుజరాత్లో ఉండేటువంటి పరమ పవిత్రమైన సోమనాథ దేవాలయాన్ని విధ్వంసం చేసి అందులో శివలింగాన్ని తను పెకలించి గజనీపట్నానికి పట్టుకుని వెళ్ళిపోయాడు. అంతటితోటి ఆగకుండా కైకొనియే 9 వన్నెల రత్నరాసులన్, మన భారతదేశంలో ఉండేటువంటి నవరత్నాలని కూడా అందినంత మటుకు దోచుకుని పట్టుకుని పోయాడు అన్నమాట. ఇలా చెబుతూ ఒక్క స్థూలంగా మొదటి పద్యంలో ఇంత దొంగతనం చేసి వెళ్ళాడు అని చెప్పినటువంటి చక్రవర్తి ఏమిటేమిటి ఎలా పట్టుకుపోయాడు అనేది రెండో పద్యంలో జాషువా గారు చెబుతున్నారు చూడండి. బంగారు నాణెముల్ బస్తాలకెత్తించి మదపుటేంగుల మీద పదిలపరచి, లేత పచ్చల నేరి గోతాల కుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరచి, కురువిందమణులను కుంచాల గొలిపించి పరువుటెద్దుల బండ్లపైన మర్చి, మొలక వజ్రముల జాలెల బోసి కూర్పించి గుర్రాల మోపుల గుస్తరించి, 18 విజయరంభలవరించి గంగజలమున నెత్తుటి కత్తి కడిగి, సర్వము హరించి హిందూ దేశంబు విడిచి, గజని మామూదు గజనీకి కదలిపోయే. బంగారు నాణెములు బస్తాలకెత్తించి మదపుటేంగుల మీద పదిలపరచి, భారతదేశంలో కొల్లగొట్టినటువంటి బంగారు నాణాలు, లెక్కలేనన్ని బంగారు నాణాలని బస్తాలలో కూరిసి వాటన్నిటినీ ఏనుగుల మూపుల మీద పెట్టి వాటితోటి అలాగా గజనీపట్నానికి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా లేత పచ్చలనేరి గోతాల కుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరచి, పచ్చ చాలా ఖరీదైనటువంటిది, అలాంటి పచ్చ నాణ్యాల పచ్చతో ఉండేటువంటి ఆ రత్నాలని తను గోని బస్తాల్లో కుట్టించి లొట్టి పిట్టలు అంటే ఒంటెలు వాటి నడ్డి మీద పెట్టి మొత్తానికి మోసుకుంటూ వెళ్ళిపోయాడు. కురువిందమణులను కుంచాల గొలిపించి పరువుటెద్దుల బండ్లపైన మర్చి, ఎడ్ల బళ్ళ మీదట
కొంచాలతోటి కొలిపించేసినటువంటి కురువింద మణులు, చాలా శ్రేష్టమైనటువంటి మణులను వీటిని కూడా బస్తాల్లోనికి ఎక్కించి ఎడ్ల బండ మీద పట్టుకుని వెళ్ళిపోయాడు. మొలక వజ్రముల జాలెల బోసి కూర్పించి గుర్రాల మూపుల గుస్తరించి, అలాగే మంచి వజ్రాలను కూడా గోని బస్తాల్లోని కుట్టించి గుర్రాల యొక్క నడ్డి మీద పెట్టి వాటి చేత మోసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఈ ముక్కల్లో మనకి ఏమిటి తెలుస్తోంది? గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడ రాజ్యపాలన చేయడం కాకుండా ఇక్కడ ఉండే సంపదను కొల్లగొట్టి ఎలా పట్టుకుని వెళ్ళిపోయాడు అంటే ఎంత గజ దొంగతనం చేశాడో అనేది ఈ పద్యంలో కవిగారు కళ్ళ ఎదురుగా మనకు సినిమా చూపిస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఇలాగ చేస్తూ ఉంటా ఎన్నాళ్ళు ఎన్నిసార్లు అతను దండయాత్ర చేసుకుని వచ్చాడు అంటే 18 విజయరంభల భరించి 18 సార్లు దండయాత్ర చేసేట. గాంగజలమున నెత్తుటి కత్తి కడిగి, ఇంకా ఆఖరిసారిగా వెళ్ళిపోయేటప్పుట తన యొక్క నెత్తురుతోటి తడిసిపోయిన, అంటే భారతీయుల యొక్క నెత్తుడితో తడిసిపోయినటువంటి చక్రవర్తి యొక్క కత్తిని గంగాజలంలో కడిగేట. అంటే గంగా నదిని కూడా అపవిత్రం చేశాడనమాట. చేసి మొత్తం పూర్తిగా ఇక్కడి నుంచి హరించి పట్టుకుపోయి భారతదేశాన్ని విడిచి గజనీ మహమ్మద్ గజనీకి కదలిపోయే అల్టిమేట్గా తన యొక్క గజనీ పట్టణానికి ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మళ్ళీ రాలేదనుకోండి, కానీ భారతదేశాన్ని ఎంత విధ్వంసం చేశాడు, ఎంత కొల్లగొట్టి పట్టుకుపోయాడు అన్నది ఈ ఒక్క పద్యంలోని చరిత్ర అంతా చూపిస్తున్నారు జాషువా గారు. కులుకొంబో తపసిండి కుడ్యములపై కుట్టాణి ముత్యాలు పచ్చలు చెక్కించి చిరత్నరత్న ఖచిత స్తంభంబులెత్తించి మేడలు గట్టించి మసీదులన్నిలిపి తుష్టస్వాంతుడై పెంపునంగులు వయ్యందన సింహపీఠికను అనూగుంబట్నులు పొంగగన్. భారతదేశం నుంచి పట్టుకుని వెళ్ళిపోయినటువంటి బంగారాన్ని వాటిని తన యొక్క సంస్థానంలో, తన యొక్క అంతఃపురంలోని గోడలకి ఒక రేకులాగా తాపడం చెందించాట. తర్వాత పచ్చల్ని అక్కడ చెక్కించాడు, పచ్చల్ని కూడా తాపడం చెందించాడు. అంటే అది చూసేసరికే చాలా చాలా రిచ్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రత్నఖచితమైనటువంటి స్తంభాలు ఎత్తించాడు. అంటే ఆ భవంతులకు ఉండేటువంటి పిల్లర్స్కి రత్నాల్ని పొదిగించాడు అన్నమాట. బోలెడు మేడలు కట్టించాడు. దీనంతటికి బోలెడు ఖర్చు అవుతుంది కదండి. ఆ ఖర్చు ఎక్కడిది? తన డబ్బులేంటి? భారతదేశాన్ని కొల్లగొట్టగా తెచ్చినటువంటి డబ్బుల్ని అక్కడ విలాసంగా వాడుకుంటున్నాడు అనమాట. అలాగే గజనీపట్నంలో బోలెడు మసీదుల్ని కట్టాడు. చాలా ఆనందపడ్డాట. ఒక చక్రవర్తికి ఇంకంతకంటే కావలసినదే ఉంది. పెంపునంగొలు వయ్యన్, చాలా చాలా సాటిస్ఫాక్షన్ తోటి నిండు కొలువును తీర్చి ఉంటుండేవాట. తన సింహపీఠికను అనుంగుంబత్నులు పొంగగన్, తన యొక్క భార్యలంతమంది చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఆ జీవితాన్ని గడుపుతున్నట్ట. ఇంకా చెబుతున్నారు గజనీ మహమ్మద్ యొక్క లీలలు. భారత ఠోణి గల్గు దేవస్థలములు చెదరి గజనీ పురాణ మసీదులయ్యే. భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాల్ని విధ్వంసం చేశాడు. ఇక్కడ దేవాలయాలు విధ్వంసం అయిపోయాయి, గజనీపట్నంలో మసీదులు కొత్తగా లేచాయి. అంటే ఎలా కనపడుతోంది? భారతదేశంలో దేవాలయాలు గజనీపట్నంలో మసీదులుగా రూపాంతరం చెందేయా అన్నంతలా ఉన్నాయిట. ఇప్పటి మసీదులే రూపమెత్తగలవో కాలమెరుగును ధారుణి గర్భమెరుగు. మరి ఈ కాలంలో ఉండేటువంటి మసీదులు ఇంకా కాలం ఆగిపోలేదు కదా. రాబోయే కాలంలో మరి వీటి యొక్క రూపాంతరం ఎలా ఉంటుందో అది మనకెవరికీ తెలియకపోయినా కాలానికి మాత్రమే ఎప్పటికొకప్పటికి తెలుస్తుందిలేండి అని చెప్పి గుర్రం జాషువా గారు తను ఒక అంతర్లీనమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించారు. భారత ఠోణి గల్గు దేవస్థలములు చెదరి
గజనీ పురాణ మసీదులయ్యే ఇప్పటి మసీదులే రూపమెత్తగలబో కాలమెరుగును ధారుణి గర్భమెరుగు హిందువుల దోర్బలమునాశ్రయించి బ్రతుకు ద్రవ్య సంపద తురకభూధవుని చేరి కాపురంబుండే అతని ఖడ్గమును వలచి కాపురంబుండెనతని ఖడ్గమును వలచి సిరి నిజంబుగబట్టి టక్కరిది సుమ్ము. అంతవరకు కూడా హిందూ రాజుల యొక్క భుజబలాన్ని ఆశ్రయించి బ్రతుకుతూ ఉండేటువంటి ద్రవ్య సంపద, ద్రవ్యము అనేటువంటి లక్ష్మి, అది ఒక్కసారిగా ఈ తురకరాజు భారతదేశానికి వచ్చి తన యొక్క దౌర్బలాన్ని చూపించి హిందూ రాజులను నిర్జించి చేసేసరికి ఈ లక్ష్మీదేవి ఒక్కసారిగా ఇక్కడ నుండి తురకరాజు దగ్గరికి వెళ్ళిపోయిందట. అంటే అయ్యో, నేను ఇంతవరకు ఆశ్రయం పొందినటువంటి హిందూ రాజులకి ఇలాంటి దుర్గతి పట్టిందా అని తను లక్ష్మీదేవి ఊరుకోకుండా ఎవరు గొప్పగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఎందుకు వెళ్ళిపోయింది అంటే తురకరాజు యొక్క కత్తికి ఒక్కసారిగా మోహపడిపోయిందట. ఆ కత్తి చాలా క్రూరమైనది, దుర్మార్గమైనది, ఎన్ని కుత్తుకలనో తరిగినటువంటి కత్తి. అలాంటి పాపపు కత్తి కలిగినటువంటి తురకరాజు దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి అనేటువంటి కించిత్తు ఆలోచన చేయకుండా ఆ ద్రవ్యము అనేటువంటి లక్ష్మి భారతదేశ మహారాజులని వదిలి తురకరాజు దగ్గరికి వెళ్ళిపోయిందట. దీనిని బట్టి చూస్తే ఏమిటి అర్థమవుతోంది? సిరి నిజంబుగబట్టి టక్కరిది సుమ్ము. లక్ష్మి అనేటువంటిది నిజంగా పెద్ద మాయలమారి టక్కరి. అది దానిని మాత్రం నమ్ముకుని ఎవడూ ఉండకూడదు. ఇవాళ నాకు లక్ష్మి చాలా ఎక్కువగా ఉన్నది కదా అని చెప్పి బిర్రవీగాడంటే రేపు ఉదయం ఇదే లక్ష్మి వీడిని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అది తెలుసుకోవాలి మానవులంతాను అనే భావనని ఇందులో చూపిస్తున్నారు. ఎందు చూచిన తన కత్తికెదురు లేక కోరినంత ధనమునకు కొదవలేక దాయబలగంబులను కన్ను మూయనీక ఏలుబడి రాజ్యమున చెలాయించుచుండే. గజనీపట్నంలో ఆ మహారాజు ఎంత రాజ్యపాలన ఎలా చేస్తున్నాడంటేనట తన కత్తికి ఎక్కడా కూడా ఎదురు లేదు. అంటే తను ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే విజయమే తప్ప అపజయము అనే మాట లేకుండా ఉన్నాడు. అంతే తన యొక్క దశ అలా పరిగెడుతోంది. కోరినంత ధనానికి కొదవలేదు. అంటే డబ్బు నాకు తక్కువగా ఉంది, ఒక పని చేయాలి అనేటువంటి మాట లేదు. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఎంత డబ్బులైనా సరే తన దగ్గర ఉన్నాయి. అదంతా కొల్లగొట్టి తెచ్చుకున్నటువంటి ధనము. ఆ బలంతో ఆ గర్భంతో తను దాయబలగంబులను కన్నుమూయనీక. దాయబలగములు అంటే శత్రురాజులు, దాయాదులు. అలాంటి వాళ్ళకి కన్ను మూస్తే ఏమరుపాటుగా ఉంటారు కదా. అలాంటి సమయంలో మళ్ళీ తురకరాజు వచ్చేసి మన ఏమైనా సరే ఓడించేస్తాడేమో, మన రాజ్యాన్ని ఆక్రమించేస్తాడేమో అనే భయంతో వాళ్ళు ఎప్పుడూ అనుక్షణము భయపడుతూనే ఉంటుంటారట. అలాగా ఈ గజనీ మహమ్మద్ తన యొక్క రాజ్యంలోని ఏలుబడి చక్కగా చలాయిస్తున్నది. అంటే తన యొక్క దశ ఇంకంతే, అంత గొప్పగా ఉన్నది. దాన్ని భగవంతుడు కూడా ఏం చేయలేడు. ఆ రకంగా సాగుతోంది. నగరి మొగసాలను గంధద్వీపంబు దంతముల మీద వ్రాయించే తన చరిత్ర. తన రుదిగ్ధంతుల 16 దంతములకు కలుపు కొనబోలు విజయ సంగ్రామ సంఖ్య. గజనీపట్నానికి మొట్టమొదట్లో సింహద్వారంగా ఉండేటువంటిది మొగసాల. అక్కడ దాని ముందున అటువైపు ఇటువైపు ఏనుగులు ఉంటుంటాయి చూసారండి. అక్కడ ఒక పెద్ద ఏనుగు విగ్రహం ఉన్నదిట. అంటే ఆ ఏనుగు విగ్రహము, అక్కడ ఒక పెద్ద సింహద్వారము. గజనీపట్నంలోనికి ఎవరు వచ్చినా మెయిన్ ఎంట్రన్స్ అదే. ఆ ఏనుగు బొమ్మ యొక్క దంతాల మీదట తన యొక్క జైత్రయాత్ర ఎలా సాగింది అనేటువంటిది పూర్తిగా చెక్కించి ఉంచేసేట. అంటే ఎవరైనా వచ్చి
అక్కడ చూస్తే ఓహో గజనీ మహమ్మద్ ఇంత గొప్పవాడా, ఇంత పరాక్రమశాల అని చెప్పి కనిపిస్తుంది ఆ చరిత్ర అంతా చూస్తూ ఉంటే. పుస్తకాల మీద కానీ రాస్తే ఆ పుస్తకం రేపు చిరిగిపోవచ్చు, కానీ ఈ ఏనుగు అంటే ఏనుగు బొమ్మ అంటే ఏంటి, రాతితోటి చెక్కేసినటువంటిది, అది చిరస్థాయిగా ఉండేది. దాని యొక్క దంతాల మీద తన యొక్క జైత్రయాత్రలంతా చెక్కించేశాడు అంటే అది ఇంకా పెర్మనెంట్గా ఉంటుందనే భావనతో చేశాడు. దాంట్లో ఇంకొక అర్థం గుర్రం జాషువా గారికి ద్యోతకం అవుతోందిట. అది ఎలాగట, తన రుదిగ్ధంతుల పదారు దంతములకు కలుపుకొనబోలు విజయ సంగ్రామ సంఖ్య. దిగ్ధంతులు అంటే భూమండలాన్ని మోస్తూ ఉండేటువంటి 8 దిక్కులన మోస్తూ ఉండే 8 ఏనుగులు ఉన్నాయి కదా దిగ్గజాలు. ఆ దిగ్గజాలు మొత్తం 8. ఆ 8 దిగ్గజాలకి ఉండేటువంటి దంతాలు 8 రెళ్ళు 16 ఉంటాయి. ఈ 16 ప్లస్ ఇక్కడ ఉండేటువంటి ఏనుగు యొక్క దంతాలు 2 18. ఈ ఏనుగు యొక్క 2 దంతాలు ఏ అర్థాన్ని చెబుతున్నాయంటే, దిక్కులను మోస్తుండే ఏనుగులకు ఉండేటువంటి 16 దంతములతోటి కలిపితే 18 అవుతుంది కదా. అన్నిసార్లు భారతదేశంపై దండయాత్ర చేసి కొల్లగొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటి అర్థాన్ని సూచించేటట్లుగా ఉన్నారట. ఇంకా చాలా తన యొక్క యుద్ధాల్లోని కుడిభుజంగా ఉన్నటువంటి వాళ్ళు, వీరోచితంగా పోరాడినటువంటి సైనికులు, వాళ్ళంతమందిని ఈ మహారాజు ఎంతో సత్కారాలు చేసేట. అవి ఎలా చేశాడు అనేది రేపు మనం చూద్దాం. స్వస్తి.